హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. త్రిమూర్తుల పూజ అయితే ఈరోజైతే నేను చేసుకున్నానండి. అయితే త్రిమూర్తుల పూజ చేసుకుని మొత్తం మనకు కావాల్సిన ఒక మేళకు 6 టెంకాయలండి. ఎందుకంటే 3 టెంకాయలు ఇలా కలిసేలాగా పెట్టాలి. అంటే విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట. అలా పెట్టినాక మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదం ఏంటంటే పెసరపప్పు, అటుకుళ్ళు, ఒక్క, ఆకు, ఈ మూడేనండి. అట్టికాయ ఇయేనండి మనం ప్లేట్లో పెట్టి అన్నీ కలిపేస్తాను. నేను నైవేద్యం మొత్తం కలిపేసి ఆకులు చెక్కలు మొత్తం కలిపేసి ప్రసాదాన్ని పంచుతాను. ఎందుకంటే త్రిమూర్తుల ప్రసాదం అంటేనే అలా పంచాలన్నమాట. విడివిడిగా వడపప్పు విడిగా, అటుకులు విడిగా అట్లా ఇవ్వకూడదండి. ఎందుకంటే అప్పుడు తమలపాకు ఎవరు తినరు కదా, పడేస్తారు. అందుకని చెప్పి నేను అలా చేయను అనమాట. మొత్తం ఒకే దాంట్లోకి అన్నీ తుంచి వేసి ఆ ప్రసాదాన్ని అనేది నేను ఇస్తానన్నమాట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నా పూజ అయితే ఇలా ముగిసింది. నేను ఇంకా తర్వాత చేయగలను చేయలేని తెలియదు.